ఇతను 4000 ఉమెన్ ని ముస్లిమ్స్ గా కన్వర్ట్ చేశాడు. ఒక అడుక్కునేవాడు బెగ్గర్ స్టేజ్ నుంచి 100 crores ఎర్న్ చేశాడు. ఇతని పేరు చాంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్. ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ డిస్ట్రిక్ట్ కి చెందినవాడు. రంగురాళ్లు తాయెత్తులు అమ్ముకుంటూ పీర్ బాబాగా బాగా ఇన్ఫ్లుయెన్స్ పొందాడు ఆ ఏరియాలో. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో సర్పంచ్ అయ్యాడు. ఒక బాబా లాగా విఐపి లైఫ్ స్టైల్ జీవించాడు. రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్షన్ నెట్వర్క్ ని మొత్తం తయారు చేశాడు. పూర్ ఉమెన్ ని టార్గెట్ చేసి మనీ, ఫేక్ ప్రామిసెస్ తో ఫోర్స్డ్ కన్వర్షన్ చేశాడు. ఇతనికి దగ్గర 40 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఆ 40 బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు ఉన్నాయని పోలీసులు, ఈడీ వీళ్ళు చెప్పారు. మొత్తం ఫారిన్ ఫండింగే. ఇస్లామిక్ కంట్రీస్ నుంచే డబ్బులు పడతా ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ అన్ని అటు నుంచే. 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా కన్వర్ట్ చేయడమే ఇతను టార్గెట్ గా పెట్టుకున్నాడు. వేల హిందూ అమ్మాయిల్ని ముస్లింలుగా మార్చాడు. జూలై 2025 లో ఉత్తరప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈయన్ని పట్టుకుంది. లావిష్ మ్యాన్షన్ ఇతుంది. బుల్డోజర్స్ తో కూల్చి పడేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది ప్రస్తుతానికి ఇతని కేసు. ఇలా ఇతను ఒక్కడే, ఇలా ఎంతో మంది ఉన్నారు. అండ్ క్రిస్టియానిటీలో కూడా క్రిస్టియన్ కంట్రీస్ నుంచి చాలా లక్షల కోట్ల ఫండ్స్ పడుతూ ఉన్నాయి. కన్వర్షన్ జరుగుతూ ఉన్నాయి. అట్ ద ఎండ్ హిందూ నుంచి క్రిస్టియన్ కి అవుతారు, హిందూ నుంచి ముస్లిమ్స్ కి అవుతారు, హిందూ నుంచి లిబరల్స్ గా తయారవుతారు, హిందూస్ నుంచి ఏథిస్ట్స్ గా తయారవుతారు. మొత్తము మన లిబరల్ ఐడియాలజీ మొత్తము, రేషనల్ ఐడియాలజీ మొత్తం హిందూస్ కే. కళ్ళు తెరుచుకోండి రే. భారతదేశం ఒక ఇస్లాం కంట్రీగా, ఒక క్రిస్టియన్ కంట్రీగా అవ్వక ముందే కళ్ళు తెరుచుకోండి. మన దేశ కల్చర్ ని కాపాడుకోవాల్సింది మనమే. ఆ టైంలో అక్బరు, బాబరు వీళ్ళందరూ వచ్చి మన కల్చర్ మొత్తాన్ని పాడు చేసేసారు. నలంద లాంటి యూనివర్సిటీస్ అన్నిటిని కూల్ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పటికీ ఆ మైనారిటీ పేరుతో, రిజర్వేషన్ పేరుతో పొలిటీషియన్స్ గానే మన దేశంలో నుంచి వచ్చారు దీన్ని సపోర్ట్ చేయడానికి. యాజ్ పీపుల్ వీ హ్యావ్ టు థింక్. మీ దగ్గరికి, మీ చుట్టుపక్కల, మీ వీధుల్లో ఇలా కన్వర్షన్స్ వస్తే తిప్పి కొట్టండి, జైల్లో పెట్టేలా ప్లాన్ చేయండి. ప్లాన్ చేయడం అవసరం లేదు, వెళ్ళి కరెక్ట్ గా పోలీసులకు చెప్తే చాలు, దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఆర్ ఎల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల ఎవరు కన్వర్ట్ కాకుండా చూసుకోండి. ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? కేవలం డబ్బు ఆశ చూపించడం, లేకపోతే ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం బాగోతుంది అని ఆశ చూపించడం తప్పితే ఇంకేమీ లేదు. బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ రిలీజియన్ కన్వర్షన్ స్కామ్. జై హింద్.